హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే శ్రీశైలం ట్రిప్ అని చెప్పి స్టార్ట్ చేసాము. యాక్చువల్గా ఈ ట్రిప్కి మేమిద్దరమే అనుకున్నాము, సతీష్ నేను బుడ్డిగాడే అని చెప్పి అనుకున్నాము. బట్ మేము వెళ్ళింది దసరా టైంలో, సో కొంచెం వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. దానివల్ల మీకు ఇప్పుడు వచ్చింది, కానీ ఈ వీడియో మాత్రం దసరా అప్పుడుది. సో మేమైతే దసరా అప్పుడు వెళ్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేసాము. ఈలోపు మా చెల్లి వాళ్ళు ఇద్దరు కూడా దసరా హాలిడేస్కి వచ్చేసారు ఇంటికి. సో సతీష్ అన్నారు, సరే వాళ్ళు కూడా వస్తారేమో కనుక్కో, అందరం కలిసి వెళ్ళిపోదాం అనేసరికి ఓకే అని చెప్పి వాళ్ళని అడిగితే ఓకే వస్తాము అని చెప్పారు. సో వాళ్ళని కూడా రెడీ అవ్వమని చెప్పి యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను సతీష్ బైక్ మీద వెళ్ళేట్లు వాళ్ళిద్దరిని బస్ ఎక్కిచ్చాం, బుడ్డిగాని కూడా ఇచ్చేసి. సో బస్ టికెట్లు బుక్ చేశాను ముందుగానే. బట్ బస్ వచ్చేసి మార్నింగ్ 5:30కి ఉంటే, ఆ 5:30కి కూడా మేము ఇంట్లోనే ఉన్నాం. బస్ డ్రైవర్ అంకుల్ ఫోన్ చేసేసారు, ఏంటమ్మా ఎక్కడున్నారు అనేసి. నేను మా ఊరు పేరు చెప్పేశాము. ఆయన అన్నారు, ఇప్పుడు అంటే మళ్ళీ కష్టం అమ్మా అంటే, మేము బుక్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఒంగోలు దగ్గరికి రావడానికి అతనికి 1/2 అవర్ పడుతుందంట. సో ఒంగోలు వచ్చి ఎక్కుతాము అన్నాము. ఓకే అమ్మ అన్నారు. సో ఒంగోలుకి అయితే ఎన్ని పరుగుల మీద వెళ్ళామంటే అన్ని పరుగుల మీద వెళ్ళాము. సో ఫస్ట్ అయితే 2 బైకులు తీసుకొని వెళ్ళిపోయాము. బాబాయ్ బైక్ అని వచ్చేసి బాబాయ్ ఒక బైక్ మీద, మేము ఒక బైక్ మీద, నేను సతీష్ వచ్చేసి లగేజ్ పట్టుకొని వెళ్తూ ఉంటే బాబాయ్ చెల్లి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోయారు. సో అక్కడ కూడా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇట్లా అయితే అందుకునేలేము, కష్టమే అన్నారు. సో సరే ఆ బస్ కాకపోతే నెక్స్ట్ బస్ అయినా ఎక్కిద్దాంలే అన్నట్లు మధ్యలో వేరే బస్ ఎక్కించాము. ఆ బస్సు వచ్చేసరికి కరెక్ట్గా టయానికి వెళ్ళిపోయింది. మేమిద్దరం వెనకాల వెళ్ళాం కదా, ఒకేసారి టిఫిన్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా కట్టించుకొని వెళ్దాము అని చెప్పేసి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ దోశ ఏదో కట్టించేసి వెళ్ళేసరికి వాళ్ళు ఎక్కి అక్కడ కూర్చొని ఉన్నారు. నేను కట్టించుకొని వెళ్ళేసరికి సతీష్ వచ్చేసరికి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయి డిక్కీలో అవన్నీ పెట్టించేశారు. డ్రైవర్ అంకుల్ అన్నారు, అమ్మ ఇంకెప్పుడు ఇలా బుక్ చేసుకోవద్దు, అసలు శ్రీశైలానికి టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా, డైరెక్ట్ ఉంటాయి, ఎప్పుడు ఖాళీగా ఉంటాయి, ఎందుకు బుక్ చేసుకోవడం వేస్ట్ కదా అన్నారు. ఓకేలే అని చెప్పేసి బుక్ చేసుకోకుండానే ఎక్కుదాం. అది అయిపోయిన తర్వాత వాళ్ళని ఎక్కిచ్చేసి మేమిద్దరం అయితే ఇట్లా బైక్ మీద వచ్చేసాము. ఘాట్ రోడ్ ఉంది, ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఘాట్ రోడ్ అంటే చెప్పేది కాదు. నాకైతే ఎంత భయం వేసిందో అంటే, స్కూటీ కాబట్టి కొంతసేపు ఇద్దరం కొద్దిసేపు నువ్వు కొద్దిసేపు నేను డ్రైవింగ్ చేసుకుందాం అన్నట్లు వచ్చాము. ఆ ఘాట్ రోడ్ చేసిన తర్వాత నాకు భయం వేసి, నువ్వే డ్రైవ్ చేసే, నా వల్ల కాదు అన్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం డ్రైవింగ్ చేసి నాకు నిద్ర వస్తుంది, సో కొద్దిసేపు నువ్వు డ్రైవ్ చేయి అని చెప్పి ఘాట్ రోడ్లో ఇచ్చేసరికి ఎంత భయం వేసిందో నాకైతే. బట్ కాకపోతే ఏంటంటే మా సతీష్ డ్రైవ్ చేస్తేనేమో కొంచెం ఫాస్ట్గా వెళ్ళేటోళ్ళం, బట్ నేను తీసుకోవడం వల్ల ఏంటంటే ఇంకొంచెం స్లో అయింది. సో పక్కన ఏదైనా బండి వస్తుంది అండ్ ఘాట్ రోడ్లో 1 వే అయ్యేసరికి బాగా భయం వేసింది, అందుకని చిన్నగా తీసుకొని వెళ్ళాను. ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి శిఖర దర్శనం అంట. అందరు వెళ్తూ ఉంటే ఏంటా అని చెప్పి వెళ్ళాం కానీ ఎప్పుడు బస్సులో కార్లో వెళ్ళిపోయాం, డైరెక్ట్ వెళ్ళిపోయే వాళ్ళం, ఇవేం చూసేవాళ్ళం కాదు. సో బైక్లో రావడం వల్ల ఏంటంటే అందరూ ఆగేసి చూస్తున్నారు కదా, ఏంటో మనం కూడా వెళ్ళేసి వద్దామని చెప్పి వెళ్తే ఇది వచ్చేసరికి శిఖర దర్శనం అంట. ఇక్కడి నుంచి శ్రీశైలంలో ఉన్న స్వామి గుడి కనిపిస్తుందంట. పైకి వెళ్ళేసి ఇక్కడ నంది విగ్రహం ఉంటుంది. ఆ నంది విగ్రహం కొమ్ముల మధ్యలో ఉంచి మనం గుడి చూస్తే అసలు శ్రీశైలం గుడి ఉంది కదా, ఆ గుడి గోపురం కనిపిస్తే పునర్జన్మ అనేది ఉండదంట, ఇంతటితో అయిపోతుందంట. ఆ కనిపించిన వాళ్ళు కూడా పురాతన అప్పట్లో ఎవరికో నేతాజీకో ఎవరికో కనిపించింది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే విన్నాను నేను. మా సతీష్ వచ్చేసరికి ఏంటి అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు ఏంటి అని అంటే, నాకు ఇంకో జన్మ వద్దు, కనిపిస్తే బాగుండు, ఫాస్ట్గా చూసేస్తాను అని చెప్పి పరిగెడుతున్నాను అని చెప్పాను. అంత ఫాస్ట్గా వెళ్ళినా ఏం ప్రయోజనం, క్యూ చూడండి ఎంత ఉందో, అమ్మో. వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళేసరికి చాలా టైం పట్టింది, కానీ వ్యూ మాత్రం ఎంత బాగుందో, చాలా బాగుంది. పక్కన వచ్చేసరికి బైనాక్యులర్ పెట్టేసి ఒక్కొక్కరికి ఒకసారి చూసినందుకు 10 రూపీస్ ఏమో తీసుకుంటున్నారు. సో బైనాక్యులర్లో నుంచి చూస్తే బాగా నీట్గా కనిపిస్తుందంట, కానీ అందులోంచి చూస్తే పునర్జన్మ లేదు అని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఆ నంది విగ్రహం నుంచి చూస్తే పునర్జన్మ ఉండదంట అని చెప్పారు. మరి బైనాక్యులర్లో నుంచి చూస్తే ఉండదు అని మాత్రం నాకు తెలీదు. సో వాళ్ళేంటే
అందులోంచి ఎటు మీకు కనిపించదు కదా అని చెప్పి ఇక్కడ పెట్టి ఒక 10 రూపీస్ తీసుకుంటున్నారు. అది అలా చూస్తారు. పిల్లలు కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారంటే మరి వాళ్ళకి కనిపించిందో లేదో నాకైతే అర్థం కాలేదు, కానీ ఒక్కొక్కరు వెయిట్ చేస్తున్నాము. మొత్తానికి ఎంతోసేపటి నిరీక్షణ తర్వాత నా టర్న్ వచ్చింది. నేను పోయి చూశాను. ఫస్ట్ కనిపించలే, అందుకని మొహం తీసుకెళ్ళి చేతుల్లో పెట్టి మరీ చూశాను, అయినా కానీ కనిపించలే. నాకు 3 గుళ్ళు ఉన్నాయి అక్కడ, 3 కనిపిస్తున్నాయి. అందుట్లో ఏదో నాకు అర్థం కావట్లేదు అని చెప్తే, సరే నువ్వు దిగు నేను చూస్తా అన్నారు. సరే అని చెప్పి సతీష్ ఎక్కి చూస్తున్నారు. యాక్చువల్గా ఆ నంది వచ్చేసరికి తిరుగుతుందంట, మనం ఎటు తిప్పాలి అనుకుంటే అటు తిరుగుతుందంట. సో కానీ ఇప్పుడు వచ్చేసరికి క్లాత్ అదంతా పెట్టేసి చుట్టేశారు, అలా తిరగకుండా చేసేసారు. కానీ అంతకు ముందు అయితే మాత్రం తిరిగేదంట, ఇప్పుడు తిరగడానికి మాత్రం లేదు. సో మా సతీష్ కూడా చూసి నాకు కూడా అన్నీ కనిపించినాయి, మరి ఏందో నాకు అర్థం కాలేదు అన్నారు. పైనుంచి కిందకు వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ శివాలయం ఉంది, అంటే శివుని విగ్రహంతో ఒక చిన్న గుడి ఉంది. అది అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసరికి కింద దర్శనం చేసేసుకుంటారు. సో నేనైతే దేవుణ్ణి మంచిగా వీడియో తీయలేదు, మళ్ళీ ఏమంటారో అన్న భయం. అందరూ ఒప్పుకోరు కదండి లోపల గుళ్ళో విగ్రహాలని వీడియో తీస్తుంటే, సో ఏమన్నా అంటారేమో అని భయం వేసింది. సో దొంగచాటుకైనా తీద్దామని అలా పెట్టాను, కానీ ఏమో తిడితే మనం ఏం చేయలేం కదా అని చెప్పేసి ఆగిపోయాము. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫాస్ట్గా అని చెప్పి ఫాస్ట్గా తీసుకెళ్తున్నాను, ఎందుకు అంటారేమో. నాకైతే ఫుల్ దాహం వేస్తుంది అప్పుడు, కానీ వాటర్ అంటే వచ్చే దారిలో ఎక్కడ ఆగడానికి లేదు, ఎందుకంటే మొత్తం మధ్య మధ్యలో ఊర్లు ఉన్నాయి, బట్ అక్కడ తీసుకోలేదు. నా దగ్గర ఉన్న వాటర్ అయిపోయినాయి. ఇంకా నాకు వాటర్ అవుతున్నాయి, వెళ్ళాల్సిందే అంటే మధ్యలో చూపిస్తున్నారు అదిగో అయ్యప్ప స్వామి గుడి అంట అని. కానీ యాక్చువల్గా అది వీరభద్ర స్వామి గుడి అంట. మా సతీష్కి అయ్యప్ప స్వామి గుడిలాగా కనిపించింది. ఇంకా అది అయ్యప్ప స్వామి గుడి కాదు, వీరభద్ర స్వామి గుడి. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. పంతులు గారు నాకు కొంచెమే తీర్థం ఇచ్చారు, కనీసం తీర్థం అన్నా ఎక్కువ ఇచ్చినట్లయితే అవి తాగేసి కొంచెం సైలెంట్ ఉండొచ్చు అనుకున్నాను, కానీ కొంచెమే ఇచ్చారు. పద అని చెప్పి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసరికి గుడికి వెళ్తున్నప్పుడు వీడియో అండి. యాక్చువల్గా మిగిలిన వీడియో తీయాల్సింది, బట్ ఏమైంది అంటే మా చెల్లి వాళ్ళతో పాటు బాబుని కూడా ఇచ్చి బస్సులో పంపించాము అని చెప్పాను కదండి. వాళ్ళు ఫస్టే వచ్చేసారంట, మేము ఏమి చూసుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది. యాక్చువల్గా వాళ్ళు బస్సు వెనకాలే మేము కూడా వచ్చాము. ఇది చూడడం వల్ల కొంచెం లేట్ అయింది. అందువల్ల ఏమైందంటే వాళ్ళు వెళ్ళిపోయారు బస్ స్టాండ్కి. మేము బస్ స్టాండ్కి వెళ్ళడానికి మాకు రూట్ తెలీదు. సో గూగుల్ మ్యాప్స్లో పెట్టుకున్నా అది ఎప్పుడూ కరెక్ట్గా చెప్పిందని ఇప్పుడు చెప్పడానికి రైట్కి వెళ్ళండి, లెఫ్ట్కి వెళ్ళండి, స్ట్రైట్ వెళ్ళండి అని చూపిస్తుంది, కానీ బస్ స్టాండ్ రాలేదు. అందులో ఇంకా వేరే వాళ్ళని కూడా అడిగేసి వాళ్ళని వీళ్ళని కనుక్కుంటా గూగుల్ మ్యాప్స్ చూసుకుంటా అన్నీ చేసుకొని చివరికైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాము. వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ సత్రాలు ఉంటాయి కదా, వాటిల్లో రూమ్ తీసుకున్నాము. సో రూమ్ తీసుకొని ఫస్ట్ అయితే ఫ్రెష్ కొంచెం అలా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ వెళ్ళి భోంచేసి వచ్చి ఫ్రెష్ అయిపోయి గుడికి ఇలా బయలుదేరిపోయాము. వచ్చే దారిలో పూలు కనిపించినాయి. మా చించెల్లి అంది పూలు కొనుక్కుందాము, పూలు పెట్టుకో అంటే ఫస్ట్ ఎంతో అడుగు అన్నాను. అవి వచ్చేసరికి 50 రూపీస్ చెప్పారు. సో 50 రూపీస్ అంటే అవసరమా అని చెప్పి మళ్ళీ అనింది. గుడికి వెళ్తా, దేవుడి దగ్గరికి వెళ్తా, గుడిలో పూలు పెట్టుకోకూడదు అంటే పదా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది. మొత్తానికైతే ఇండియా వచ్చి ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే బెనిఫిట్ ఏంటి అంటే బుడ్డిగాడిని మనం ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ పిన్నులు, అమ్మమ్మలు, నాయనమ్మలు అని చెప్పి ఎవ్వరో ఒకరు ఉంటారు. సో వాళ్ళు క్యారీ చేస్తారు. అసలు నేను ఇండియా వెళ్ళిన తర్వాత అయితే మా వాడికి నేను వద్దంట. మమ్మీ ఏదమ్మా అంటే పోయింది లేటు అని చెప్తున్నాడంట. మమ్మీ అయితే ఫోన్ చేసి మరీ చెప్తుంది, ఏదన్నా పని ఉంటే మమ్మీ వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్తూ ఉంటే మమ్మీ ఫోన్ చేసి మరీ చెప్తుంది, మమ్మీ ఏదమ్మా అని అడిగితే లేదు వెళ్ళిపోయింది ఎప్పుడో వస్తుందిలే అని చెప్తున్నాడు అని చెప్తుంది. సో బెనిఫిట్ అదనమాట ఇండియా పోతే, మంచిగా వాళ్ళు చూసుకుంటారు, మనకి ఏ పనులున్నా మంచిగా చేసుకొని వచ్చేయచ్చు. సో అలాగే చెల్లి వాళ్ళిద్దరూ చెల్లి సతీష్ క్యారీ చేస్తూ ఉంటే చిన్న చెల్లి వీడియోగ్రాఫర్ వీడియో తీస్తూ ఉంది. ఇక ఇలా గుడికి వెళ్ళేప్పుడు నైట్ టైం వెళ్తే ఎంత బాగుంటుందంటే లైట్స్ అన్నీ భలే ఉంటాయి, లైటింగ్ కానీ అంతా అలా నైట్ టైమే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి వెళ్తూ ఉంటే బిల్వపత్రాలు స్వామికి ఇస్తే మంచిది అన్నారు. సో అందుకని మేము కూడా 2 ప్యాకెట్స్ తీసుకున్నాము, ఒకటి మాకు ఒకటి చెల్లి వాళ్ళకి. పెళ్ళైపోయిన తర్వాత ఎలా అయినా పక్కింటి వాళ్ళం అయితే ఆ ఇంటి వాళ్ళం అవుతాం, కానీ పుట్టింటి వాళ్ళం అవ్వం కదా. సో అలాగే ఎవరిది వాళ్ళకే అని చెప్పి 2 తీసేసుకున్నాము. ఈ 2 తీసుకున్న తర్వాత
కొబ్బరికాయ కూడా తీసుకోవాలి కదా అని చెప్పి కొబ్బరికాయ తీసుకోవడానికి వెళ్తే ఆంటీ ఎన్ని కావాలి అని అడిగారు. ఆంటీ ఏంటి అంటే పెళ్ళైపోయింది కదా, పెళ్ళైపోతే ఆంటీలే అవుతారు అని చెప్పారు. ఇది ఎక్కడ న్యాయం అండి? పెళ్ళైతే ఆంటీ అవుతారా? న్యాయమా కాదా? మీరు కామెంట్ చేయండి, న్యాయమో కాదో. అసలు పెళ్ళైతే ఆంటీ అయ్యేది ఏంటండి? అదే ఎంత ఏజ్ వచ్చి పెళ్ళి కాకపోయినా వాళ్ళ ఆంటీ గారా? చిన్న ఏజ్లోనే పెళ్ళి అయిపోతే ఆంటీలు అయిపోతారా? ఇదైతే అస్సలు న్యాయం కాదు. నేనైతే అన్నాను, అక్క నన్న పిలవచ్చు కదా అంటే పెళ్ళి అయిపోయింది నేను పిలవను అన్నారు. ఇంకేం చేయలేం, నీట్గా కొబ్బరికాయలు ఊపి ఊపి ఏది మంచిదో కాదు అంటే యాక్చువల్గా పక్కన అంకులు ఊపుతా ఉన్నారు. ఊపితే అర్థమైద్దా అని చెప్పి నేను కూడా తీసుకొని ఒక ట్రైల్ వేసాను. ఏమో మనకైతే అర్థం కాల, మంచివేనా అని మళ్ళీ వాళ్ళని అడిగేసి మంచివే అంటే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి మొబైల్స్ మా చెల్లంది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మొబైల్స్ లోపల ఎంట్రీ ఉంది, కాకపోతే సైలెంట్లో పెట్టేసి బ్యాగ్లో పెట్టేసుకోవాలి, తీయకూడదు అని చెప్పింది. సతీష్ అప్పటికే అంటూ ఉన్నారు మొబైల్స్ తీసుకెళ్ళనివ్వరు, కౌంటర్లో పెట్టేయాలి అని చెప్పి. అసలు రూమ్లోనే పెట్టేసి వద్దాం అనుకున్నారు, కానీ నేను వీడియో తీసుకోవాలి కదా అని. సో మొబైల్ కౌంటర్స్లో పెట్టేసేసి మళ్ళీ లోపలికి వెళ్ళి మొత్తానికైతే దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఈ ఈ కార్యక్రమాలన్నీ చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి. లోపలైతే ఇంకా చాలా బాగున్నాయి, బట్ మొబైల్ లేదు కదా ఏం చేయలేం. లోపలికి మళ్ళీ ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు మొబైల్ తీసుకొని. సో దీనికి ముందైతే పిల్లలు భరతనాట్యం వేస్తూ చాలా బాగుంది. అప్పటికైతే మొబైల్ రాలేదు, చెల్లి వాళ్ళు ఇద్దరు వెళ్ళారు మొబైల్ తీసుకొని వస్తామని చెప్పి, బట్ అప్పటికైతే రాలేదు. వీళ్ళు వచ్చేసరికి అది అయిపోయింది. నెక్స్ట్ ఇది పాట కచేరీ స్టార్ట్ చేసేసారు. మొబైల్ వచ్చేసరికి ఇక్కడ కాదంట, మొబైల్ తీసుకోవడానికి చాలా దూరం వెళ్ళాలని చెప్పారు. సో అందువల్ల లేట్ అయిపోయింది. అక్కడ కొంతసేపు చెల్లి వాళ్ళు వచ్చినా కూడా కొంతసేపు కూర్చొని అవన్నీ చూసేసి మళ్ళీ వెళ్ళేసి లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి లడ్లు మళ్ళీ అమ్మ కూడా కొన్ని చెప్పింది లడ్లు. సో అమ్మకి మాకు ఎవరికి వాళ్ళకి సపరేట్గా లడ్లు అవన్నీ తీసుకొని మొత్తానికి అయితే రిటర్న్ అయిపోయాము. మళ్ళీ రిటర్న్ అయ్యి ఇవన్నీ ఎంత బాగుందంటే రోడ్ అంతా. కానీ ఇప్పుడు షాపింగ్ అంటే అది అయ్యే పని కాదు, ఎవరికి వాళ్ళు టైర్డ్ అయిపోయి ఉన్నారు జర్నీ వల్ల. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దర్శనానికి వద్దాము, పొద్దున్నే లేచి రెడీ అవ్వండి అని చెప్పారు సతీష్. బట్ అయ్యే పని కాదు కదా మళ్ళీ అంటే. సో షాపింగ్ కన్నా వెళ్దాంలే అనుకున్నాము, బట్ అది కూడా కాలేదు. అంటే షాపింగ్ అంటే ముందు ఇంకా చాలా ఉన్నాయి కదా, సో అందువల్ల మేము షాపింగ్ కూడా ఈ పర్టికులర్ ప్లేస్ అనేం కాదు. ఇక్కడ వచ్చేసరికి మొత్తానికైతే ఫొటోస్ అవన్నీ తీసుకొని మంచిగా రిటర్న్ అయిపోయాము. రూమ్కి వెళ్ళేసి మళ్ళీ నీట్గా ఫ్రెష్ అయిపోయి ఫుడ్ తినేసి నీట్గా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా పెడుతున్నాను. నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడండి. ఎందుకంటారేమో నెక్స్ట్ వ్లాగ్లో పాలధార పంచదార అని ఉంటాయి కదా శ్రీశైలం దగ్గర, అవి పెడుతున్నాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.